ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కంటే ముందు అగ్ని పరీక్ష ఉండడం అండ్ అగ్ని పరీక్షలో 15 మంది ఉన్నారు. అందులో ఇద్దరిని లాస్ట్ మూమెంట్‌లో 2 డేస్ ముందు ఎలిమినేట్ చేయడం. 13 మందిలో నుంచి పబ్లిక్ ఓట్‌ని కన్సిడర్ చేస్తూ అండ్ జడ్జెస్ ఒపీనియన్‌ని కన్సిడర్ చేస్తూ బిగ్ బాస్ హౌస్‌లోనికి ఎవరిని పంపుతారా అనే ఉత్కంఠకు తెరబడ్డది. ఈరోజు చాలామంది ఎపిసోడ్ చూసి ఉండొచ్చు అండ్ కొంతమంది చూడకపోయి ఉండొచ్చు. టోటల్‌గా ఓవరాల్‌గా 13 మందిలో నుంచి కొంతమందిని బిగ్ బాస్ హౌస్‌లోనికైతే పంపడం జరిగింది. వాళ్ళ పేర్లేంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి మన సోల్జర్, జవాన్, మన ఆర్మీ మ్యాన్, పవన్ కళ్యాణ్ అండ్ ఇంకొకటి అందరూ ఈయన ఖచ్చితంగా పోవాలని అనుకున్న వ్యక్తి మాస్క్ మ్యాన్, హరిత హరీష్ అండ్ డీమాన్ పవన్ అండ్ దమ్ము శ్రీజ, ప్రియ. ఓన్లీ 5 మెంబర్సే అని నాగార్జున గారంటే, ఇక ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం ఎండింగ్‌లో అని అనుకునే టైంలో శ్రీముఖి ఇట్లా వచ్చేసి, ఇంకొకరున్నారు సార్ ప్లీజ్ అని అంటే, ఓకే చెప్పండి ఎవరని అంటే, మీరు గెస్ చేసిండొచ్చు. యెస్, మర్యాద మనీష్‌ని సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. టోటల్‌గా ఈ ఆరుగురైతే బిగ్ బాస్ 9 హౌస్‌లోనికి వెళ్ళడము జరిగింది. నా ప్రకారంగా అయితే ఇంకొక్కరన్నా వెళ్ళాల్సింది ఉండేదని అనిపించింది. అది నాగా ప్రశాంత్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే 2 సార్లు స్టార్స్ వచ్చినాయి ఆయనకి. బట్ ఎందుకు జ్యూరీ సెలెక్ట్ చేయలేదు అండ్ పబ్లిక్ ఓటింగ్ కూడా ప్రాపర్‌గా కన్సిడర్ చేసినట్టయితే నాకు అనిపియలేదు. అట్లయితే పబ్లిక్ ఓటింగ్‌లో షాకీబ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. బట్ షాకీబ్ అయితే బిగ్ బాస్‌లోనికి ఎంటర్ కాలే. సో మీ ఒపీనియన్ ఏంది ఓవరాల్‌గా దీని మీద? ఎవరు వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళలేదా? వెళ్ళిన వాళ్ళు ఓకేనా? కాదా? మీ టాప్ 6 ఎవరు ఈ 13లో నుంచి అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా?